వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి స్థానంలో వైసీపీ అధినేత్రిగా శ్రీమతి భారతిరెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని. మీ పార్టీ అధినేతకు కానీ తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులకు కానీ తెలియని, అంతుపట్టని, మీ వరకు కొంత ప్యాలెస్తో మీకు గత సంబంధాల దృష్ట్యా ఆవిడ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం అంటూ జరిగితే ఆయన మీరుగా, ఈవిడ మీరుగా? వాస్తవం చెప్పాలంటే వైఎస్ భారతి గారితో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. 2-3 సార్లు జగన్ గారిని కలిసేదానికి వెళ్ళినప్పుడు గౌరవపూర్వకంగా అన్నా బాగుండవంటే బాగున్నానమ్మా అని నమస్కారం పెట్టాను తప్ప పెద్దగా పరిచయం లేదు. రెండోది, వైఎస్ భారతి గారు రాజకీయాల్లో లేరు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి. రాజకీయాల్లో లేని వ్యక్తుల మీద, ముఖ్యంగా మహిళల మీద వ్యాఖ్యానాలు చేయటం నా యొక్క పద్ధతులకి వ్యతిరేకం. రేపటి రోజు మీరు అన్నట్టు ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో వైఎస్ భారతి గారు రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉండి, అంటే ఈరోజు చురుగ్గా లేరు అంటే ఈరోజు తెర వెనుకున్నారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ, ఇతర వ్యవహారాలు, రాజకీయాల్లో బహిరంగంగా లేరు, ప్రత్యక్ష రాజకీయాలు లేరు. వైఎస్ భారతిరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొన్న రోజు వైసీపీ ఖచ్చితంగా ఆ రోజు వైసీపీ అధినేతగా వారి వ్యవహార శైలి గురించి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు మాట్లాడక తప్పదు. ఖచ్చితంగా సభ్య సమాజం శభాషర రీతిలో మంచి భాషలో రాజకీయ విమర్శలుగా వారి మీద చేయడానికి నేను సిద్ధం. దాంట్లో అనుమానం లేదు. వారు ఇంకా రాలేదు కాబట్టి ప్రస్తుతం అది ఊహాజనిత ప్రశ్న. రాజకీయాల్లో లేని మహిళల మీద వ్యాఖ్యలు చేయటం, విమర్శలు చేయటం నాకు అలవాట్లేదు. మా నాయకుడు చంద్రబాబు గారు కూడా దాన్ని అంగీకరించదు. ఒకటి అర్థం చేసుకోండి మీరు, భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలిసినా దాన్ని సైతం చంద్రబాబు నాయుడు గారు అంగీకరించకుండా గంటల్లో కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. అది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ సంస్కారం. అదే జగన్మోహన్ రెడ్డి గారు నిండు శాసనసభలో చంద్రబాబు గారి గురించి ఆనాటి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగతంగా, నీచంగా, సభ్య సమాజం హర్షించిన రీతిలో దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ చెయ్యట్టంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అదే చంద్రబాబు గారేమో రాజకీయాల్లో లేని వ్యక్తుల మీద, అయినా ముఖ్యంగా మహిళల మీద మీరు ఎలా అలాంటి పోస్టింగ్లు పెడతారని చెప్పని ప్రత్యర్థి పార్టీ అధినేత సతీమణి తెలిసినా ఎంతో హోందా, గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రవర్తించారు. అక్కడేమో ఆనాడు అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారిని నీచంగా తిడుతుంటే ప్రోత్సహించాడు. అది తేడా అండి. జగన్మోహన్ రెడ్డిని మీ పార్టీ ఎన్నికలకు ముందు, ప్రస్తుతం మీ పార్టీ నాయకులు సైకో అని సంబోధిస్తూ ఉన్నారు. ఆ పదం జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్గా యాప్ట్ అయ్యే పదవి అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి విపరీత ధోరణులు, ఉన్మాదపు ధోరణులు. ఒక అమరావతి ప్రజా సమస్య దగ్గర నుంచి, 1 కాదు 2 కాదు, రిషికొండ దగ్గర నుంచి, ఆ జగనన్న లేఅవుట్ల దగ్గర నుంచి, అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి అన్నింటిలో కూడా విపరీత ధోరణులు. ప్రజలకు ఏది కావాలో దాన్ని విస్మరించే నైజం. నేను చెప్పింది జరగాల అని కోరుకునే తత్వం. కాబట్టి ఆ పదం నేను మాట్లాడలేకపోవచ్చేమో కానీ ఆ పదాన్ని ఆయన సరిపోతుందని మొత్తం చెప్పగలుగుతాను.